కూటమి ప్రభుత్వం ఏడాది పూర్తయిన సందర్భంగా ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ ఎందుకు స్పందించలేదు? తల్లికి వందనం పథకాన్ని ప్రారంభించేటప్పుడు పవన్ కళ్యాణ్ ఎందుకు అక్కడికి రాలేదు? పవన్ కళ్యాణ్కి అసలు ఏమైంది? జనసేన టీడీపీ మధ్య ఏం జరుగుతూ ఉంది? అసలు పవన్ కళ్యాణ్కి ఏమైంది? జనసేన పార్టీ నాయకులు ఎందుకు సైలెంట్గా స్తబ్దతగా ఉన్నారు? నిజంగా కూటమి ప్రభుత్వంలో జనసేన నాయకులకు సముచిత స్థానం దక్కుతుందా లేదా? వారికి న్యాయం జరుగుతుందా లేదా? ఏడాది కాలన పాలనపై జనసేన నాయకులు సంతృప్తిగా ఎందుకు లేరు? పిఠాపురం వర్మ గారు పవన్ కళ్యాణ్పై నేరుగా అస్త్రాలు విసిరిన విషయం మీ అందరికీ కూడా తెలిసిందే. కూటమి ప్రభుత్వంలో అసలు ఏం జరుగుతూ ఉంది? ముఖ్యంగా తల్లికి వందనం పథకం అమలు చేసేటప్పుడు పవన్ కళ్యాణ్ అక్కడ ఉండాలి. ఎందుకంటే కూటమి పార్టీలు తెలుగుదేశం, జనసేన, బీజేపీ మూడు కలిసి పోటీ చేశాయి. మేనిఫెస్టో రిలీజ్ చేసేటప్పుడు బీజేపీ అయితే సైడ్ అయిపోయింది, కానీ పవన్ కళ్యాణ్, తెలుగుదేశం పార్టీలు రెండు కూడా కలిసి మేనిఫెస్టోను రిలీజ్ చేయటం జరిగింది. ఇప్పుడు పథకాలు అమలు చేసేటప్పుడు పవన్ కళ్యాణ్ లేకుండానే తల్లికి వందనం పథకాన్ని ప్రారంభించేశారు. ఎక్కడ కూడా ఏడాది పాలన పూర్తయిన తర్వాత పవన్ కళ్యాణ్ ఇప్పటి వరకు స్పందించలేదు. తల్లికి వందనం పథకంపై కూడా ఎక్కడా పవన్ కళ్యాణ్ ఇప్పటి వరకు స్పందించలేదు. అసలు ఏం జరుగుతూ ఉంది? టీడీపీ జనసేనకు ఇద్దరికీ సయోధ్య కుదరలేదా? ఏడాది పాలనపై పవన్ కళ్యాణ్ అసంతృప్తిగా ఉన్నాడా? లేకపోతే ఏడాది పాలన సందర్భంగా కూటమి పార్టీలలో సఖ్యత లేదా? జనసేన నాయకులకు ఈ కూటమి పార్టీలు, అధికార పార్టీలు సముచిత స్థానం దక్కలేదా? జనసేన నాయకులకు అండగా పవన్ కళ్యాణ్ సైలెంట్గా ఉన్నాడా? అసలు ఏం జరుగుతూ ఉంది? కూటమి పార్టీలలో టీడీపీ పార్టీ మాత్రమే మేమే పథకాలు అమలు చేస్తున్నాం అంటున్నారు. టీడీపీకి తల్లికి వందనం వల్ల గ్రాఫ్ పెరిగింది అని అంటున్నారు. కానీ ఇది కూటమి పార్టీ, మూడు పార్టీలు మేము కలిసి పోటీ చేశాము. మూడు పార్టీలు కలిసి పోటీ చేసినప్పుడు మూడు పార్టీలకు మేనిఫెస్టో ఒకటైనప్పుడు పథకాలు కూడా మూడు పార్టీలకు సంబంధించింది కదా. మరి మూడు పార్టీల అధ్యక్షులు కూర్చొని ఏ పథకం ప్రారంభించేటప్పుడైనా ప్రారంభించాలి కదా. అక్కడ పవన్ కళ్యాణ్ లేడు, బీజేపీ కూడా లేరు. అంటే మూడు పార్టీలకు చెడిందా అనే విషయం రాష్ట్ర ప్రజలందరూ కూడా డౌట్ వ్యక్తపరుస్తున్నారు. ఎందుకంటే ముఖ్యంగా కూటమి ప్రభుత్వంలో ఏదైతే ఎన్నికల హామీలు ఇచ్చారో ఈ ఎన్నికల వాగ్దానాలనే చంద్రబాబు నిలబెట్టుకోలేడు అని క్లియర్గా పవన్ కళ్యాణ్కి అర్థమై ఉండాలి. ఇప్పుడు తల్లికి వందనం ప్రారంభోత్సవం రోజు మనం వస్తే నిరుద్యోగులకు, నిరుద్యోగ యువత కానీ, లేకపోతే ఆడబిడ్డ నిధి 1500 ప్రతి మహిళకు 1500 నెలకి ఇచ్చేది కానీ, లేకపోతే ఉచిత బస్సు హామీ కానీ, ఈ సూపర్ 6 హామీల అమలులో సంపూర్ణంగా అమలు చేస్తారా లేదా అనే దానిపైన కూడా పవన్ కళ్యాణ్ అపనమ్మకంతో, టీడీపీ పైన, చంద్రబాబు పైన, నారా లోకేష్ పైన అపనమ్మకంతో పవన్ కళ్యాణ్ దూరంగా ఉన్నాడా? ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రజలకి ఎన్నో డౌట్లు, ఎన్నో సందేహాలు. ఈ సందేహాలలో పవన్ కళ్యాణ్ ఏడాది పాలనపై ఒక్క మాట కూడా మాట్లాడకపోవటం, ఈ ఏడాది పాలనలో అసలు ఏం చేశాము, పాలనపై సంతృప్తికరంగా ఉన్నామా లేదా అనే విషయం పైన జనసేన నాయకులు ఎవరూ కూడా స్పందించకపోవటం, తల్లికి వందనం పథకాన్ని అబ్బాగుడుకులు ఇద్దరే, చంద్రబాబు గారు, లోకేష్ బాబు గారు ఇద్దరే ఆ పథకాన్ని ప్రారంభించటం, ఇవన్నీ చూస్తే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వ ఏడాది పాలనపై సంతృప్తిగా లేడు. పథకాలు అమలు చేయటంలో ఆయన ఎందుకో వెనక్కున్నాడు. ఏదో కలిసి ఉండాలి, జగన్మోహన్ రెడ్డిని మనం నివారించాలంటే కలిసి ఉండాలి కాబట్టి కలిసి ఉన్నాము అని పేరుకు మాత్రమే వీళ్ళు చెప్పుకుంటున్నారు, కానీ లోపల ఏదో జరుగుతూ ఉంది అనేది ప్రజలందరికీ కూడా ఈరోజు అనుమానం వచ్చింది. ఆ అనుమానం ఏమిటనేది మరికొద్ది రోజుల్లో క్లియర్గా ప్రజలందరికీ కూడా అర్థమయ్యే రోజు దగ్గరలో ఉంది. ప్రశ్నిస్తాను అన్న పవన్ కళ్యాణ్ ఎప్పుడు ప్రశ్నిస్తాడా అని ప్రజలైతే ఎదురు చూస్తున్నారు.